హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా కాలం అయింది కదా. ఇక నుంచి అయితే వీడియోలు పుష్కలంగా వస్తాయి. సో ముందుగా అందరికీ హ్యాపీ డే 1 ఆఫ్ నవరాత్రులు. మీ అందరికీ తెలిసిన విషయమే, మచిలీపట్నంలో దసరా బాగా చేస్తారు అని. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేయలేరు కదా. సో ఈ ఇయర్ అలా కాదు, మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు మన ఛానల్తో. మరి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఈ నవరాత్రులు 9 రోజులు మీకు 9 వ్లాగ్స్ అయితే వస్తాయి. ఎవ్రీడే వీడియో మీకు ఆఫ్టర్నూన్ 2 to 3 PM మధ్యలో అయితే పోస్ట్ చేస్తాను. సో నేను ఇన్స్టా పేజ్ కూడా స్టార్ట్ చేశాను 2 days బ్యాక్. లింక్ అయితే బయోలో ఉంది, ఒకసారి విజిట్ చేయండి ఛానల్. మీకు డెఫినెట్గా కంటెంట్ నచ్చుద్ది. యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాలో కూడా అలానే సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం మనము. అమ్మవారి దర్శనం చేసేసుకోండి మీరు కూడా. సో ఇవాళైతే బాలా త్రిపుర సుందరి అవతారం కదా అమ్మవారికి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్ అనమాట మచిలీపట్నంలో. అమ్మవారి టెంపుల్కి ఎదురుగుండానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇందాక వరకు మీరు చూసిందంతా మార్నింగ్, ఇవాళ మార్నింగ్ నేను వెళ్ళింది. సో ఇదంతా నైట్ అనమాట. నైట్ టైం ఇట్లా ఉంటుంది మనకి లైటింగ్స్ ఆన్ చేశాక. చాలా బాగుంటుంది ఇక్కడ, వ్యూస్ చాలా బాగా చేస్తారు కూడా. చాలామందికి టెంపుల్ చూపిస్తున్నప్పుడు డౌట్స్ వస్తున్నాయి, మీరు అమ్మవారి విగ్రహం చూపించకూడదు కదా అని చెప్పి. మా ఊర్లో చూపించవచ్చండి, అందుకే చూపిస్తున్నాము. మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను డౌట్. సో టెంపుల్లో మీరు శక్తిపటం చూశారు కదా, సో అవే అనమాట శక్తిపటాలు అంటే. 9 రోజులు అవి ఇంటింటికి వెళ్తాయి అన్నమాట. అలా ఏ ఏరియాలో ఆ ఏరియాకు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాకి 2 నుంచి 3 వరకు అట్లా ఉంటాయి అన్నమాట. అవి మొక్కుకుంటారు, కట్టుకుంటామని. సో అలా కట్టుకుంటారు. సో ఇట్లా అయితే వస్తాయి మనకి ఇంటింటికి. ఇదైతే ఇవాళ మార్నింగ్, నిన్న నైట్ పూజ అయ్యాకైతే వచ్చింది పటము. సో నేనైతే నా 100% ఇచ్చి మీతో డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాయి దసరాలో. మీరు కూడా 100% పెట్టి నన్ను ఇన్స్టాలో, యూట్యూబ్లో రెండిట్లో సపోర్ట్ చేసేయండి. అండ్ నేనైతే ఇక హోమ్కి రిటర్న్ అయిపోతున్నా. మా ఇంట్లో డే 1 మార్నింగ్ ప్రసాదం వచ్చేసరికి అయితే పరవాన్నం. ఈవినింగ్ ఏంటో రేపు చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్, రేపు పొద్దున్న కలుద్దాం.